పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది నాకు ఇప్పటి వరకు ఒక్క పర్సన్ కూడా నేను చూడలే. అండ్ 9 నెలలు మోసింది. ఆమెకి తెలీదా బేబీ గురించి ఎలా ఉంటుందో అనేది. ఒక మదర్కి ఒక పిల్లలకి ఉండే బాండ్ వేరు. అది దానివల్ల ఇంకా మేము మెంటలీ ఇదైపోతామన్నమాట. డివోర్స్ చేసుకున్నారు, రుత్తినే విడిపోతున్నారు, రుత్తినే గొడవలు పడిపోతున్నారు. జనరేషన్కి మేము పడినట్టు వాళ్ళు ఫేస్ చేయకూడదు. పని చేస్తాను, నేను ఎలాగో లా ఉన్నాను కదా, రోజు నీటిలో కూర్చుంటాను. అలాగా నేను కూడా సన్నమైపోతానేమో చూస్తాను. హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నేను వ్లాగ్ చేయడానికి ఒక కారణం ఉంది. అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ జనరేషన్స్ పెరుగుతున్నాయి, పిల్లలు అప్డేట్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్లో బేబీస్ ఇలా పుడితే వీళ్ళకి ఇలా జరుగుతుంది, ఈ ఇయర్లో బేబీ ఇలా పుడుతుంటే ఇదివరకు జనరేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి, ఇయర్కి బేబీస్ వాళ్ళ ఉండే విధానం మారిపోతుంది. నేను అనుకున్నాను దీంతో పాటు జనాలు కూడా మారుతారేమో అనుకున్నాను. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను అనమాట. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ బేబీకి 3rd మంత్ వచ్చింది. సో వెళ్ళినప్పుడు తనతో మాట్లాడుతున్నారు జనాలు. తను ఏం చేస్తుందంటే నోట్లో వేలు పెట్టుకుంటుంది. అయితే అది నార్మల్, అది కామన్. పిల్లలకి నోట్లో వేలు పెట్టుకుంటే దానికి బ్రెయిన్ డెవలప్ అవుతుంది అంటారనమాట. అది పెద్ద విషయం ఏం కాదు. కొన్ని మంత్స్లో పెట్టుకుంటే తర్వాత మళ్ళీ అది మానేస్తారు. అయితే అక్కడ ఒక ఆంటీ ఉంది పక్కన, ఒక ఆవిడ అంటున్నారు, నోట్లో పెట్టేసుకుంటుంది పిల్ల, అలవాటు చేసేసింది పిల్ల, ఇలా ఇదే టోన్తో అన్నారు. అయితే తన ఫేస్ చూశాను, వెంటనే తన ఫేస్ చేంజ్ అయిపోయిందనమాట. అయితే ఇంకొకళ్ళు అంటున్నారు, వేలు అలా పెట్టుకోకూడదు, వేలు పెట్టుకుంటే వేలు చిన్నగా అయిపోతుందంట. అసలు నిజంగా ఎంత ఫన్నీ అంటే ఇది. వేలు పెట్టుకుంటే ఎందుకు అలా అయితే నేను ఒక పని చేస్తాను, అంటే వేలు పెట్టుకుంటే నానిపోయి చిన్నదైపోతుంది అంటున్నారు. ఒక పని చేస్తాను, నేను ఎలాగో లా ఉన్నాను కదా, రోజు నీటిలో కూర్చుంటాను. అలాగా నేను కూడా సన్నమైపోతానేమో చూస్తాను. సీరియస్లీ ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు పోస్ట్ పార్టమ్ అని ఒకటి ఉంటుంది. లిటరల్లీ దేవుడి దయ వల్ల నిజంగా నేను లక్కీ అవ్వడంతో నేను మా మమ్మీ దగ్గర ఉన్నాను. నాకు మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. ఎలా అంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో చాలా ఇష్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఆమె ఫేస్ చేస్తున్నట్టే నేను కూడా ఫేస్ చేస్తే పిచ్చిదాన్ని అయిపోతానేమో. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు నాకు అలాంటి వాళ్ళు ఎవరు నా సర్కిల్లో లేరు. మమ్మీ ఫ్రెండ్స్ కానీ మన ఇంటికి ఇప్పటి వరకు వచ్చి నన్ను పలకరించిన వాళ్ళు కానీ ఎప్పుడు ఎవరు అలా అనలేదు. చెప్తారు, తలకి గుడ్డు కట్టుకో అమ్మ, పసుపు రాసుకో, ఇవి చెప్పారు. ఇవి మంచిదే, ఎందుకంటే ఇవి మనకి ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. వాళ్ళు చెప్పారు. చేయకపోవడం అనేది నా ఇష్టం. కొన్ని చేస్తాము, కొన్ని పసుపు రాసుకున్నాను, నడి కట్టుకున్నాను. అది కూడా ఒక 1 మంత్ చేశాను. తర్వాత నేను చేయలే. తర్వాత పడేది మీరు కాదు కదా. ఒకవేళ మా పార్ట్నర్ పడతారంటే వాళ్ళకి కూడా ఉంటాయి. రేపొద్దున ఫ్యూచర్లో చూసుకునేది మేమిద్దరం చూసుకుంటాం. అది తనకి వచ్చేవి ఉంటాయి, అబ్బాయిలకి వచ్చేవి ఉంటాయి, అమ్మాయిలకి వచ్చేవి ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, మేము వాళ్ళు చూసుకుంటాం. మా కోసం మీరు అంత ఆలోచించాల్సిన పని లేదు. లిటరల్లీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారా, ఇంకా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా మా జనరేషన్. నన్నైతే ఇప్పటివరకు ఎవరు అలా అనలేదు. ఒకవేళ అంటే నేనైతే స్ట్రైట్గా చెప్పేస్తాను, అప్డేట్ అవ్వండి. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. 1970s వేరు, 1990s మేము వేరు, 2000 వేరు. ఇంకా ఇప్పుడు 2000 అని కూడా కాదు, 2010 ఒకళ్ళు, 2011 ఒక బోర్న్. ఇప్పుడు ఏంటంటే 2025 బోర్న్ ఒకలా ఉంటున్నారు, 2026 ఒకలా ఉన్నారు. ఇప్పుడు 6/25లో పుట్టింది, 26 వచ్చరికి మొత్తం మారిపోయింది. 25లో బేబీస్ ఒకలా ఉన్నారు, 26లో బేబీస్ ఒకలా ఉన్నారు. చేంజ్ అయిపోతుంది. సో ఇలా అంటే ఇలాంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఇలాంటి కూడా వింటూ ఉంటే ఆడపిల్లలు ఇంకా ఇదైపోతున్నారు. నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు అలా అనేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు ఇలానే పెంచుంటారు కదా, ఇలా రూల్స్ ఇలాంటివి పెట్టి అనవసరమైన రూల్స్ కొన్ని ఉంటాయి. నేను అన్నిటి గురించి అనట్లా, చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు రాసుకో అమ్మ, జుట్టుది చెవులికి కట్టుకోవాలి, ఇదంతా ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ ఓకే, గుడ్, నేను దీని గురించి ఏమన్నాను. కానీ కొన్ని ఉంటే చూసారా, ఇలాగా బేబీ ఇలా చేసేస్తుంది, అలా చేసేస్తుంది, ఇది తప్పు. అది తను 9 నెలలు మోసింది. ఆమెకి తెలీదా బేబీ గురించి ఎలా ఉంటుందో అనేది. అసలు ఎందుకు ఇలా ఉంటున్నారో అర్థం కావట్లే. ఇంకా మారాలి, జనాలు మారుతున్నారు కదా, బయట జనాలు మారుతున్నారు. ఇంకా కొంతమంది ఎందుకు మారట్లేదా అనేది నాకు అర్థం కాదన్నమాట. పాపం ఆమె ఏడుస్తుంది.
అంటే నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఇది చెప్తున్నానంటే అట్లీస్ట్ నా ఫాలోవర్స్ ఒక 300-400 మెంబర్స్ చూస్తున్నారు నా వ్లాగ్స్ వచ్చేసి. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే అంటున్నారంట చూస్తున్నాము వ్లాగ్స్ చూస్తున్నాను. నేను మొన్న షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆంటీ అన్నారు, పౌల్ అంకల్ వైఫ్ అనమాట. వాళ్ళ చర్చ్ ఉండేది ఇదివరకు. మేము జనవరి 1st అక్కడికే వెళ్ళేవాళ్ళం. నేను మా అక్క మిస్ అవ్వకుండా ప్రతి జనవరి 1st అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆంటీ కనిపించారు. ఆంటీ కూడా అంటున్నారు అనమాట, నమ్మ నీ వ్లాగ్స్ చూస్తున్నా, నీ వీడియోస్ చూస్తున్నా, నువ్వా కాదా అనుకున్నాను అని. అంటే జనాలు చూస్తున్నారు. అట్లీస్ట్ వీళ్ళు చూస్తున్నప్పుడు వేరే వాళ్ళకి వెళ్తుంది కదా. ఇప్పటి వరకు నేనైతే నన్ను ఎవరు అలా నేను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళాను, ఒక్కరు కూడా నాకు చెప్పలేదు అమ్మ ఇలా కట్టుకో, అలా కట్టుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఎవరు నాకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళందరూ అప్డేటెడ్ వర్షన్లో ఉన్నారు. అంటే పిల్లలు ఇలా ఉంటున్నారని తెలుసుకుంటున్నారు. అలా మారట్లేదు ఇంకా జనాలు. చాలామంది ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి అలాగే ఉంటున్నారు. ఈవెన్ ఒక్కొక్కసారి మా హస్బెండ్ కూడా అంటారు, ఇది ఏంటి కనుమని ఇలా చేస్తున్నావు అని. నేను చెప్తాను, ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే ఇలాగే దెబ్బలాట్లు అయిపోతాయి హస్బెండ్ అండ్ వైఫ్కి. వేరే వాళ్ళు చెప్తారు, అది మళ్ళీ మనకు వచ్చి చెప్తారు. వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు హస్బెండ్స్ కంటే వాళ్ళకి తెలియదు పిల్లల్ని పెంచడం, పిల్లల్ని కనడం, వాళ్ళదంతా వేరు. వాళ్ళేంటి పిల్లల్ని కని పెంచినది వాళ్ళకి చదివించాలి, ఆ రెస్పాన్సిబిలిటీ వేరు ఉంటుంది. కానీ ఒక మదర్కి ఒక పిల్లలకి ఉండే బాండ్ వేరు. అది హస్బెండ్కి ఫాదర్కి తెలియదు అది. సో కొన్ని వచ్చి నాకు చెప్తా ఉంటారు. నేను చెప్తాను, ఏమండి అలా కాదు, ఇలాగా ఈ జనరేషన్ వేరు, ఇది అని చెప్పి పాయింట్ టు పాయింట్ మొత్తం చెప్తాను. ఆయనకు అర్థమవుతుంది, అవును కదా, కరెక్ట్ కదా అని చెప్పేసి. సో మార్పు అనేది అట్లీస్ట్ మా నుంచైనా, మా జనరేషన్ నుంచైనా మారుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంత నేను అంటున్నానంటే, నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. రేపు పొద్దున్న నేను వెళ్ళిన అమ్మాయి ఎంతలా ఏడ్చిందంటే నేను ఇప్పటివరకు అది ఫేస్ చేయాలని ఎప్పుడు ఆడవలేదు. నాకు ఎవరన్నా చెప్తే నాకు నచ్చితే నేను తీసుకుంటా, నచ్చలేదు అనుకో ఓకే అండి అలాగే అండి. వాళ్ళ మొహం మీద చెప్పకూడదు నేను చేయనని. ఓకే అండి అలాగే అండి అని చెప్పేసి అక్కడితో ఆపేస్తాను. ఆపేసి వాళ్ళు నాకు నచ్చితే నేను తీసుకుంటే, నచ్చలేదంటే అలా చెప్పారు కదా, ఓకే వాళ్ళు మంచిగా చెప్పారు కదా అనుకుంటాను, నేను వదిలేస్తాను. కానీ ఆ రోజు ఆ అమ్మాయి ఏడ్చింది. ఏడ్చేసరికి ఒక్కసారిగా ఒక తల్లిని కదా, రేపొద్దున నా బిడ్డ ఒకవేళ నా బిడ్డని ఇలా అంటే ఎలా ఇంత అపురూపంగా పెంచుకుంటాము ఒక కూతుర్ని, వేరే వాళ్ళు ఇలా మాటలని వేరే వాళ్ళు ఇలా అంటూ ఉంటే ఆ బాధ ఒక ఆడపిల్ల తల్లికే తెలుస్తుంది. సో నేను ఏదో పెద్ద మాట్లాడుతున్నాను అని అనుకోకండి. ఎందుకంటే నేను ఒక మదర్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నా. ఒక అమ్మాయి నా ముందు ఏడ్చింది కాబట్టి నేను అది చూశాను కాబట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నా. అది నా బిడ్డకి రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అనమాట. అట్లీస్ట్ మేము మా 90s బాగున్న మేము ఇప్పుడు ఎలాగో ఆంటీలు అయిపోయాం. అట్లీస్ట్ మా ఆంటీస్ నుంచైనా జనరేషన్ మారాలి, మనుషుల మైండ్ మారాలి. వాళ్ళ పేరెంటింగ్ వాళ్ళకి తెలుసు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక తండ్రి, వీళ్ళ ముగ్గురు పేరెంటింగ్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. సో నేను ఆలోచించుకుంటాను, ఇదే నాకు జరిగితే ఏంటని ఆలోచించాను. నేనైతే అట్లీస్ట్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను, నాకు నచ్చలేదు, నాకు నచ్చిందని చెప్తాను. నేను నాకు నచ్చిన పనులు ఎవరైనా చెప్పారంటే మా అమ్మ ఏడుస్తుంది, ఇలా ఉండకూడదు. ఎందుకంటే మా జనరేషన్ అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. లైఫ్ ఇలా ఉండకూడదు, దాని లైఫ్ బాగుండాలి. ఇలాగా చెప్పేవాళ్ళు ఇలా చేయి కూర్చోకూడదు, నుంచోకూడదు, ఇదంతా నాన్ సెన్స్. ఇవన్నీ కొన్ని ఉంటాయి, మారండి. నేను ఇక్కడ నుంచి వ్లాగ్స్ ఇవే చేద్దాం అనుకుంటున్నా, ఇదే కాన్సెప్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా నా ఓన్గా నేను చేద్దాం అనుకోవట్లేదు. ఇవన్నీ బయట తిరిగి ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ అది ఎవరికి ఉపయోగం లేదు నేను చేసేదంతా. నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను, అట్లీస్ట్ నేను ఇలాంటివి చెప్తే కనీసం మనుషులు మారుతారు. రేపన్న జనరేషన్, మా పిల్లల జనరేషన్ మేము చూసినట్టు మేము ఇంకా మా జనరేషన్ చాలామంది నాలాగే పొగరుగా ఉన్నారు. నాకు పొగరే, నేను ఒప్పుకుంటాను. నాలాగే చాలామంది ఉన్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసేవాళ్ళు. కానీ ఇంకా చెప్పని వాళ్ళు ఇంకా పాపం బాధపడుతూ వాళ్ళే బాధపడుతూ ఉన్నారు. బట్ మా బిడ్డ అలా ఉండకూడదు అని నేను అనుకుంటాను. వేరే వాళ్ళు పడి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా, ఆయిల్ నేను 6కి పెట్టను, వీక్లీ వన్సే పెడతా. అది కూడా హెయిర్ వాష్ చేసే ముందు పెడతాను అనమాట, అంతే. మమ్మీ అంటది పెట్టే వారంలో 2 సార్లు పెట్టి, నేను పెట్టను. ఆయిల్ నేను ఒక్కరోజే పెడతాను, వారంలో వీక్లీ వన్సే నేను పెడతాను. ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎలాగో మళ్ళీ 1 year అది గుండు చేస్తారు. అండ్ డాక్టర్లు కూడా పెట్టద్దని చెప్పారు, వీక్లీ వన్సే పెట్టాలి. మీకు అంతగా పెట్టాలని ఉంటే వీక్లీ వన్స్ పెట్టుకోండి అని చెప్పారు. సో నేను వీక్లీ వన్సే పెడుతున్నాను, నేను అలాగే ఉంచుతాను. మా పేరెంటింగ్ మాకు వదిలేయండి. మీ పేరెంటింగ్లో మీది వేరు, మీ జనరేషన్ వేరు, మేము వేరు. ఈవెన్ మా మమ్మీ కూడా అసలు నిజంగా చెప్తున్నాను, మా మమ్మీ నిజంగా చాలా సపోర్ట్ చేస్తుంది. మా జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటుంది. ఇప్పటి వరకు ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది నాకు ఇప్పటి వరకు
ఒక్క పర్సన్ కూడా నేను చూడలే. అంటే నమ్ముతారు ఎవరైనా, ఈ జనరేషన్ అమ్మాయిలు కనుక ఈ వీడియో చూస్తే కనుక చాలామంది అన్నారు మాకు నిద్ర ఉండట్లేదు, చాలా పెయిన్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, మాకు తలనొప్పి వచ్చేస్తుంది, బేబీ ఇరిటేట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు నన్ను ఇరిటేట్ చేసింది లేదు. షీఈస్ ఎ గుడ్ గర్ల్. ఎందుకు? నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి, నేను హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి, ఎందుకంటే మమ్మీ నాకు అంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఎప్పుడు ఇలా చేయకు అలా చేయకు. ఇప్పుడు ఈ టైంలో మాకు నిద్ర ఉండదు, ఇలాంటి టైంలో ఎవరైనా ఇంకొక చెప్పారనుకో, దానివల్ల ఇంకా మేము మెంటల్లీ ఇదైపోతామన్నమాట. సో మమ్మీ నాకు ఎప్పుడు ఇలా చెప్పింది లేదు. మమ్మీకి తెలుసు, బికాస్ మమ్మీ ఏమో నాకు అర్థం కాదు, మమ్మీ మా జనరేషన్ తగ్గట్టే ఉంటుంది. సో వీఆర్ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్లీ చెప్పచ్చు మేము చాలా హ్యాపీ అని. మేము మా జనరేషన్ అయినా మారాలి. ఈ 1990s ఎవరైనా చూస్తున్నారంటే ఈ వీడియో అట్లీస్ట్ మీరైనా ఇది తీసుకురండి, మీ పిల్లలకి ఇది చేయకండి. ధైర్యంగా చెప్పండి, మాకు తెలుసు ఏం చేయాలో చెప్పండి. వాళ్ళు వినండి, మరీ వాళ్ళు చెప్పేది వినద్దు, తొక్క తోలు అని అనట్లే. వాళ్ళు చెప్పేది మీకు నచ్చినవి తీసుకోండి, నచ్చినవి చెప్పండి. మీలో మీరు బాధపడి మళ్ళీ మీరు అలా ఉండి మళ్ళీ మీ నెక్స్ట్ జనరేషన్కి అది ఇవ్వకండి దయచేసి. నేను ఇది. సో ఇప్పటి వరకు నా గోల్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే నన్ను ఎంకరేజ్ చేస్తూ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది ఎవరిని పర్సనల్గా చెప్పట్లేదు, నేను నార్మల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. అండ్ నాదొక్కటే థింగ్, నెక్స్ట్ జనరేషన్కి మేము పడినట్టు వాళ్ళు ఫేస్ చేయకూడదు, అంతే. అంతకు మించి ఏం లేదు. బట్ నా నుంచి నేను కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను. ఇంకా వ్లాగ్స్ ఏంటంటే వీక్లీ వన్సే పెట్టాలనుకుంటున్నాను. అండ్ మా ఆయన March 11th వస్తున్నారు. సో మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత ఆయన మంచి కంటెంట్ నాకు మళ్ళీ పుష్ ఇస్తారు. సో ఐ విల్ స్టార్ట్ ఈ కంటెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మా ఆయనకి చేద్దాం అనుకుంటున్నానని. ఓకే కన్మని చేయి, నీ ఇష్టం అన్నారు. జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు మీకు తెలుసు కదా. డివోర్స్ చేసుకున్నారు, ఉత్తనే విడిపోతున్నారు, ఉత్తనే గొడవలు పడిపోతున్నారు. నేను ఈ పాటికి ఒక 100 సార్లు అని ఉంటాను, డివోర్స్ తీసుకుంటానండి మీరు నాకు వద్దండి అని. కానీ అదే మాట నేను నెక్స్ట్ డే మర్చిపోతాను. మా ఆయన అలా చేస్తారు, నేను కూడా మర్చిపోతాను. మేము మారాలి, అందరికిలా ఉండకూడదు అనే కాన్సెప్ట్ అనమాట. సో అది. సో ఇప్పటి వరకు నా వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.